మహమ్మద్ అలీ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది, తెరపైకి అయితే వస్తూ ఉంది. బీఆర్ఎస్లో జంపింగ్ ఎమ్మెల్యేలు 10 మందితో పాటు ఇంకొంతమంది కూడా పోతే ఈ యొక్క బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తారు, 4 మంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అందులో మీ పేరు కూడా కొంత వినపడతా ఉంది. ఎంతవరకు నిజమే? నా ప్రాణం పోతే బి మే కేసీఆర్ గారు వెంబడి ఉన్నాను. నా ప్రాణం ఎంత ఉంది అది వక్ఫ్ చేసిన పార్టీకు. నేను ఒకటి పార్టీలో చలిపోతా. మాకు పవర్ కోసం పార్టీ చేంజ్ చేసడానికి అవకాశమే లేదు. తప్పకుండా మన కొంచెం ఎమ్మెల్యేగా పోయినా, పార్టీలో 10 ఎమ్మెల్యే పోయినా మరి అందరూ చాలా నర్వస్ ఉన్నారు. మాకు డౌట్ ఉంది ఇప్పుడు మళ్ళీ వాపస్ వచ్చినాకే అవకాశం ఉంది. అంటే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని చెప్తున్నారా? 100% కొంచెం ఛాన్స్ లేదు. నెక్స్ట్ సీఎం కేసీఆర్ ఉన్నారు. టైం పోతుంది, 10 years వచ్చింది. మనకు బి ఎక్కువగా లెసన్ వచ్చింది. తప్పకుండా అపోజిషన్లో ఉన్నప్పుడు ఎట్లా కొంచెం మిస్టేక్ అయింది, రెక్టిఫై చేస్తా. పబ్లిక్ మొత్తం 100% ఆల్ కమిటీ ఎస్సీ ఎస్టీ బీసీ और ప్రాపర్లీ మైనార్టీ కేసీఆర్ సాబ్కు యాద్ చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ సాబ్ రావాలి చాలా మందితో చెప్తున్నారు. साहब अब आ जाते, 1 साल में आते. अरे 5 साल का इलेक्शन होता है, 1 साल में कैसे आएंगे? इलेक्शन हुआ तो आएंगे. नहीं साहब आ जाना, साहब को बोलो कुछ भी करके आ जाओ बोलो. इट्లా చెప్తున్నారు. డెఫినెట్గా మొత్తం యాద్ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మైనారిటీ వర్గానికి చెందినటువంటి మీకు అటు హోమ్ మినిస్టర్ ఇచ్చారు, అంతకుముందు గతంలో మొదట గెలిచినప్పుడు మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేశారు. బట్ ఇప్పుడు మైనారిటీ మినిస్టర్ అనేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా కనబడట్లేరు కాంగ్రెస్ యొక్క మినిస్ట్రీస్లో. ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యానర్లో గెలిచిన, గవర్నమెంట్ ఫామ్ చేసిన, ప్రాక్టికల్లీ 100% బీజేపీ పాలసీలో మనీ చేస్తున్నారు. బీజేపీ ఢిల్లీలో ఒకటి ముస్లిం మినిస్టర్ ఉన్నాయి కదా చెప్తాను. అది ఆయనకు బీజేపీకు హ్యాపీ ఎట్లా అవుతుంది, మినిస్ట్రీ ఇవ్వలేకుంటే బీజేపీ హ్యాపీ అవుతుంది అంటే ఆయన రాహుల్ గాంధీకి అంతా ఫాలో చేస్తలేదు, అంతా మోదీ సాబ్కు ఫాలో చేస్తున్నారు. అలా ఆయన పాలసీ ఆ పాలసీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 1 year అయింది, 2 months పోయింది. ఎప్పుడు తగ్గ బి ఒక మినిస్టర్కు ఇవ్వలేదు. మైనార్టీ చాలా నారాజు ఉన్నారు. అందరూ యాద్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ఫస్ట్ టైం, సెకండ్ టైం ఆయన మినిస్టర్ అయితే ఒకటి మినిస్టర్కు ఇమీడియట్ ఓటేసిన. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పిన, अरे केसीआर साहब 1 दिए, मैं तो 2 देता हूँ 3 देता हूँ. बोले वो 2 गया ना 3 गया, खाली प्रॉमिसेस है उनके. हम तो बहुत बार प्रेस में बोले मुसलमान जाएंगे तो कहाँ जाएंगे. हमारी स्टेट में अगर सही सर्वे हुआ 16-17% से ज़्यादा मुसलमान तेलंगाना के अंदर. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే బీసీ కులగణన, సమగ్ర కులగణన చేసినప్పుడు దాంట్లో 52% ఉందని చెప్పేసి చెప్పారు. అటు మైనారిటీ బీసీలు కానీ, ముస్లిం బీసీలు కానీ, మిగతా ఇతరాతరు అందరూ కలిపి. ఇప్పుడు దాన్ని సపరేట్ చేస్తూ ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అని చెప్పి కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇది మొత్తం రాంగ్ సర్వే చేశారు, అన్యాయం చేస్తున్నారు, పబ్లిక్కు మిస్గైడ్ చేస్తున్నారు. ముస్లిం బీసీబీ సహీ సర్వే చేయలేదు, और మైనార్టీ సర్వే సరిగా జరగలేదు. నేను ఓల్డ్ సిటీలో ఉన్నా, మన దగ్గర మేడం వచ్చింది, సార్ మా సర్వేలో వచ్చానండి. అమ్మ ఎంత మీకు రెస్పాన్స్? 150. ఎంత అయింది? సార్ 20కి ఎక్కువ పోతలేదు, లాస్ట్ డేట్ ఉంది సార్. ఎందుకు సార్ ఎన్ని క్వశ్చన్ ఉంది? ఎంత 65, 66 క్వశ్చన్ ఉంది. అందరూ పరిశాన్ అవుతున్నారు. 4 క్వశ్చన్ చేస్తే అయిపోయింది. కేసీఆర్ గారు भी సర్వే చేశారు. ఏం సర్వే చేశారు? ఇప్పుడు घर में कोई बीमार है, यस है तो ये क्या बीमारी, కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం. ఇది ఇంకొకటి, మీ ఇన్కమ్ ఎట్లా ఉంది, బిలో పవర్టీ ఉంది, అప్పర్ పవర్టీ. నేను बहुत कम हमारी आमदनी तो चलो బిలో పవర్టీ. హ్యాపీలో ఉన్నారంటే హ్యాపీ అంతా. 2-3 క్వశ్చన్, మీ ఏ కాస్ట్ ఉంది, ముస్లిం ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు 67-68 క్వశ్చన్ చేయాలి అంటే ఎంత ల్యాండ్ ఉంది, ఎంత మీరు ఆర్సీసీ ల్యాండ్ ఉంది, ఆర్సీలో ఏ యూజ్ చేశారు, మీరు కాంక్రీట్ యూజ్ చేశారు, బేకార్గా క్వశ్చన్స్ చేస్తే కన్ఫ్యూజ్ చేశారు. ఫిర్ మళ్ళీ సర్వే చేయాలి, సహీ సర్వే చేయాలి. ఇప్పుడు ఇంకొక సర్వే కూడా మళ్ళీ ఇట్లా నిర్వహిస్తా అని చెప్పేసి అంటున్నారు కదా. చేయాలి, సర్వే చేయాలి, పక్కా సర్వే చేయాలి. రాంగ్ సర్వే ఉంది, అది యాక్సెప్ట్ చేస్తలేదు. తప్పకుండా కేటీఆర్ గారు ఫస్ట్ డే చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, మీరు రీసర్వే చేయాలి, ఈ సర్వే రాంగ్ ఉంది, తప్పకుండా రీసర్వే చేయాలి. అందరూ ఎంత పర్సంటేజ్ ఉంది కరెక్ట్ పబ్లిక్కు చెప్తే మంచిది. గత బీఆర్ఎస్ పాలనలో అటు మిగతా వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీలు కానీ, ఓసీలు కానీ, వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు కానీ ఏదైతే కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకం పెట్టారు. ముఖ్యంగా మైనార్టీ వర్గానికి చెందినట్లయితే షాదీ ముబారక్ అనేటువంటి ఒక పథకాన్ని కూడా పెట్టారు. అది పేద ఎవరైతే వనితలు ఉన్నారో, పేద ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు 1,00,000 రూపాయలు ఇట్లా అని చెప్పేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలా ఉంది ఆ పథకం?
ఉంది పబ్లిక్తో మాట్లాడితే బెటర్ ఉంది. నేనుతో బీఆర్ఎస్ లీడర్, నేనుతో మాట్లాడతా. పబ్లిక్ దగ్గర పోతే పరేషాన్ ఉన్నారు. ఒక తోలా గోల్డ్ ఇస్తా అంటే తోలా చూడు, అది పాత డబ్బులు అంటే కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన ఈ రోజుతో సరిగా ఇవ్వలేదు. మొత్తం నష్టం చేస్తున్నారు. ఏ స్కీమో ఇంప్లిమెంట్ చేయలేదు, ఖాళీ ప్రామిసెస్ ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రామిస్ చేసిన ఎక్స్పర్ట్ ఉన్నారు. అది అలాగే సేమ్ ఏం చేశారు రాహుల్ గాంధీ. ఎక్కడ చెప్పినా महाराष्ट्र से बना तेलंगाना में होगा, पूरा सर्वे होगा तेलंगाना में, पूरे हम 6 गारंटी दिए इम्प्लीमेंट करें, महाराष्ट्र में आउट हो गए. दिल्ली में जाके वही बोले. కేరళలో కూడా ఈ ఎన్నికల ప్రచారంలో మన సీఎం పాల్గొని ఇక్కడ తెలంగాణ ప్రజలకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 అంటే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో భూమి లేనటువంటి రైతు కూలీలకు మేము నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు కదా. ఒక్క పైసా भी ఇవ్వలేదు. రైతుతో మాట్లాడితే చెప్తారు, రైతు కూలీతో మాట్లాడితే ఆటో డ్రైవర్కు బి అట్లానే చెప్పిన, చాలామందికి చెప్పిన. ప్రామిసెస్ చాలా ఎక్కువ చేశారు, రిజల్ట్ ఏం లేదు. ఎవరితో ఏమి ఇస్తలేదు, ఏమి ఇంప్లిమెంట్ చేస్తలేదు. పబ్లిక్ నారాజు ఉన్నారు. అందరూ కేసీఆర్ గారికి యాద్ చేస్తున్నారు. ఇప్పుడు అలీ గారు లాస్ట్ ఒక్క క్వశ్చన్ అడుగుతా. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ఈరోజు అంటే రేపు 18వ తారీఖు నాడు ఒక తీర్పు అయితే రాబోతా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎలాంటి తీర్పు రాబోతా ఉంది? వాళ్ళపైన ఎలాంటి అనర్హత వేటు వేస్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళు పార్టీలోకి వస్తే మీరు తీసుకుంటారా లేదా? అది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. డెఫినెట్గా నేను కోర్టుకు పార్టీ కోర్టుకు పోయింది. కోర్టు డిసిషన్ తీసుకుపోతే భయం అయింది అందరికీ. ఎలక్షన్ వస్తే అంటే 100% బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తాం. ఇప్పటికిప్పుడు వాళ్ళకు అనర్హత వేటు వేసి ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక పెడితే బీఆర్ఎస్ గెలుస్తుందా మళ్ళీ? 100%, 200%. పబ్లిక్ దగ్గర పోవాలే చెప్తా, నికాలు రావు బీఆర్ఎస్కు లావు, జితాతే. పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. పబ్లిక్ ఒక క్వశ్చన్ भी చేస్తున్నారు, साहब कब आती इलेक्शन, कब आपकी हुकूमत आती? अरे 5 साल में एक बार इलेक्शन. नहीं साहब जरा कैसा भी ट्राई करो, 2 साल में आ जाता. అంటే జనాలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కానీ మళ్ళీ కేసీఆర్నే గెలిపిస్తారంటారు. తప్పకుండా 100% డెఫినెట్లీ అందరు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరుగార్చారు రేవంత్ సర్కార్ అంటూ కూడా మహమ్మద్ అలీ గారు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా తెలంగాణలో శాసనసభ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి 100% అవుతారు అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో విజయ్ తొలివేలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.